హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ముగిసింది. హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా టీడీపీ అభ్యర్థి రమేష్ కుమార్ ఎన్నికయ్యారు. రమేష్ కుమార్ కు అనుకూలంగా 23 ఓట్లు వచ్చాయి. మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ పూర్తి సమాచారం అందిస్తారు. నాగేంద్రనాథ్, హిందూపురం ఎన్నికలు ఏ విధంగా జరిగాయి? శ్రీదేవి హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక చివరి వరకు చాలా ఉత్కంఠభరితంగా కొనసాగిందని చెప్పవచ్చు. వైకాపా వాళ్ళు విపు ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది. చాలా మంది మా వైపు వస్తారని చెప్పేసి కూడా ఈ రోజు ఉదయం వరకు కూడా టీడీపీ వైపు వెళ్లారు. చివరి క్షణంలో మా వైపు వస్తారని వాళ్ళు చాలా చెప్పడం జరిగింది. దాంతో టీడీపీ శ్రేణులు చాలా ఆందోళన చెందారు. చివరి క్షణంలో ఏం జరుగుతుందో అనే ఒక ఉత్కంఠ అయితే పూర్తిగా అధికారుల్లో కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసుల్లో కానీ చాలా మంది ఉత్కంఠ నెలకొంది. అయితే చివరి క్షణంలో ఈ బాలయ్య ఏదైతే వ్యూహం పడినారో ఆ వ్యూహం ప్రకారమే బాలయ్య ఎలా నిర్ణయించారో ఆ వ్యూహం ప్రకారమే వీళ్ళంతా టీడీపీ వాళ్ళు వెళ్ళారు. అదే ప్రకారమే ఈ రోజు ఎన్నిక కావడం జరిగింది. మామూలు సామాన్య కార్యకర్తకి ఈ పొద్దు టీడీపీ చైర్మన్ గా బాలయ్య సమక్షంలో ఈ రోజు చైర్మన్ ఎన్నిక జరిగిందని చెప్పవచ్చు. మొత్తం టీడీపీ గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ టీడీపీ ఆవిర్భావం గురించి టీడీపీ పార్టీ చాలా బలంగా ఉంది. బాలయ్య అక్కడ 3 సార్లు, ఇప్పుడు ఈ ఎన్నికతో 3 సార్లు హ్యాట్రిక్ సాధించారు. ఈసారి ఖచ్చితంగా నేను ఎలాగైనా మున్సిపల్ చైర్మన్ తెలుగుదేశమే కావాలనేసి ఎన్నిక అయిన రోజే ఆయన చెప్పడం జరిగింది. కార్యకర్తలు ఖచ్చితంగా ఆ రోజే రమేష్ ఉంటారు, నేను కార్యకర్తగా ఎన్నో సంవత్సరాలు పనిచేస్తున్నారు పార్టీ కోసం, ఖచ్చితంగా నేను సపోర్ట్ చేయాలనేసి ఆయన ముందుగానే చెప్పడం జరిగింది. వైకాపా వాళ్ళు కూడా రావడానికి, టీడీపీలో రావడానికి, అభివృద్ధి పనులు మున్సిపాలిటీ పరంగా మొత్తం అభివృద్ధి చేయడానికి మేము చేస్తామని చెప్పడం జరిగింది. ఎవరైతే నాగేంద్రనాథ్ అక్కడ ఒక నంబర్ గేమ్ నడిచింది, అందుకనే టీడీపీ కైవసం చేసుకుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అసలు సంపూర్ణ మద్దతు ఏ విధంగా జరిగింది, టీడీపీ ఏ విధంగా కైవసం చేసుకుంది? శ్రీదేవి కేవలం 8 సీట్లు మాత్రమే టీడీపీకి ఉన్నాయి. దాంట్లో 6 సీట్లు టీడీపీవి, 1 బీజేపీ, 1 ఎంఐ మాత్రమే. వీళ్ళకి 8 మాత్రమే, మొత్తం వీళ్ళతో కలిపితే 8 సీట్లు మాత్రమే ఉంది. 16 మంది వైకాపా సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఇటువైపు వచ్చారు. వైకాపా సంబంధించిన కౌన్సిలర్లు అలాగే టీడీపీకి సంబంధించినటువంటి వారు మొత్తం కలిసి 24 అయ్యారు. వీటితో పాటు బాలకృష్ణ అలాగే ఎంపీ పార్థసారథి ఓటు కావాలి, 26 ఓట్లు కావాలి. అయితే 3 ఓట్లు అటువైపు వెళ్ళాయని చెప్పొచ్చు. మొత్తం 23 ఓట్లు మ్యాజిక్ ఫిగర్ ఇటువైపు ఉండడం వల్ల చైర్మన్ ఎన్నిక సులువుగా జరిగింది. ఇటువైపు ఎక్కువ మంది ఉండడం అనేది దాంతో చైర్మన్ ఎన్నిక ఎంపీ అయిందని చెప్పొచ్చు. బాలకృష్ణ ఏదైతే చేశాడో ఆ వ్యూహాత్మకంగా చేసిన ఫలితాలు ఇవన్నీ అని చెప్తున్నారు. టీడీపీ అభివృద్ధి చేస్తుంది కాబట్టి తాము కూడా టీడీపీలోకి వెళ్ళామని ఎవరైతే వైకాపా కౌన్సిలర్లు వచ్చారో వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మా వార్డుల్లో అభివృద్ధి జరుగుతుంది. గత ప్రభుత్వంలో మా వార్డులో అభివృద్ధి జరిగింది. కౌన్సిలర్లు అయిన తర్వాత మేము వార్డుల్లోకి వెళ్ళలేకపోయాం. బాలకృష్ణ వచ్చారు కాబట్టి మేము ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. ఆ అభివృద్ధి కోసం మేము ఈ పార్టీలో ఇచ్చారనేసి వైకాపా నుంచి జైల్లోకి వచ్చిన కౌన్సిలర్ చెప్తున్నారు.